Hello, story lovers. Welcome back to my channel, Possessive Husband Innocent 5, Part 130. కర్ణ గెస్ట్ రూమ్లోకి వెళ్ళి పడుకున్నాడు. కానీ అస్సలు నిద్ర రాకపోవడంతో చిరాకుగా అటు ఇటు కదులుతూ ఉంటే, ఏంట్రా నువ్వింకా నిద్రపోలేదా అంటూ తాతగారు రావడంతో, లే తాతయ్య, దక్ష లేదు కదా, నిద్ర పట్టడం లేదు అనగానే తాతగారు నవ్వుకుంటూ ఉంటే, ఏంటి తాతయ్య, నా పరిస్థితి నీకు కూడా కామెడీగా ఉందా అనగానే, లేదు నిన్ను చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుగా ఉంది అనగానే కర్ణ ఆశ్చర్యంగా చూస్తూ, అంటే నువ్వు కూడా నానమ్మని ఈ రేంజ్లో మిస్ అయ్యేవాడివా అని అడిగాడు. ప్రేమ పెళ్లి అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా కూడా జంట మధ్య ప్రేమ అనేది అందరికీ కామన్గా ఉంటుంది మనవడ. అందులోనూ మీ నానమ్మని మా ఫ్రెండ్ పెళ్లిలో చూసి ఇష్టపడి పెద్దల ద్వారా సంబంధం మాట్లాడుకున్నాను. నా వరకు అది లవ్ మ్యారేజ్, మీ నానమ్మ దృష్టిలో అది అరేంజ్డ్ మ్యారేజ్. ఈ విషయం ఇప్పటి వరకు మీ నానమ్మకు కూడా తెలియదు అనగానే కర్ణ ఆశ్చర్యంగా వింటూ ఉంటే, ఇలాగే మీ నాన్న పుట్టినప్పుడు మీ నానమ్మ ఏకంగా వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. నీ పెళ్ళాం అయినా ఇక్కడ నీ కంటికి కనిపించేలా ఉంది, కానీ మీ నానమ్మ వాళ్ళ పుట్టింటికి వెళ్ళాలంటే అప్పుడు బస్సులు లేవు, ట్రైన్లున్నా కూడా వాటిల్లో ప్రయాణించాలంటే కొంచెం కంగారుగా అనిపించేది. అందుకే ఎడ్ల బండిలో కానీ కారు కానీ మాట్లాడుకొని వెళ్తే ఒక రాత్రి ఒక పగలు అయ్యేది. దాంతో ఇక్కడ పనులు ఆగిపోయేవి. వాళ్ళు తిరిగి వచ్చేటప్పటికి మళ్ళీ ఒక తలనొప్పి. దాంతో వెళ్ళాలి అంటే కంగారు వచ్చేది. మళ్ళీ కాపురానికి తీసుకొచ్చేటప్పుడు తప్పితే మీ నానమ్మ దగ్గరికి వెళ్ళడానికి కుదరదు. అలాంటి సమయంలో ఏం చేయాలో తెలియక మీ నానమ్మ కట్టుకునే చీరలు పరుచుకుని మీ నానమ్మ నా దగ్గరే ఉన్నట్టుగా ఫీల్ అవుతూ పడుకునేవాణ్ణి అనగానే నవ్వుతూ వాళ్ళ తాతయ్య చెప్పేది వింటున్నాడు కర్ణ. మళ్ళీ 3 నెలలకి మీ నాన్నని తీసుకుని లేదా మీ అత్తని తీసుకుని మీ నానమ్మ కాపురానికి వచ్చినప్పుడే నాకు మళ్ళీ నా ప్రాణం తిరిగి వచ్చినట్టుగా అనిపించేది. అందుకే నువ్విందాక నీ పెళ్ళాం నీ పక్కనే ఉండాలని మీ నాన్నతో మీ నానమ్మతో మీ అమ్మతో మారం చేస్తుంటే 50 ఏళ్ల ముందు నన్ను నీలో చూసుకున్నట్టుగా అనిపించి నువ్వు కూడా నా పరిస్థితిలోనే ఉంటావని అర్థమై వచ్చాను. నా అనుమానం నిజమై నిద్రపోలేదు అనగానే, అవును తాతయ్య, నిద్ర పట్టడం లేదు అనగానే, వెళ్ళి నీ పెళ్ళాం చీర తెచ్చుకోరా అనగానే, అందులో అత్తయ్య, దక్ష, పిల్లలు అందరున్నారు, నేను వెళ్తే డిస్టర్బ్ అవుతారేమో అన్నాడు. డిస్టర్బ్ అయితే అయ్యారులే, వాళ్ళే మురిసిపోతారు అనగానే, కానీ తాతయ్య అని అంటూ ఉంటే, ఏంటి మీ అత్తయ్య చూస్తుందని సిగ్గుపడుతున్నావా? ఏం కాదురా, ఈ సీక్రెట్ నేనెవ్వరికీ చెప్పను. నీకు నాకు మధ్యలో మాత్రమే ఉంటుంది అనగానే, అది కాదు తాతయ్య అని అంటుంటే, నీ ఇష్టం. రేపు మళ్ళీ ఆఫీస్‌కి వెళ్ళాలి. ఇప్పుడు నిద్రపోకపోతే ఆఫీస్‌లో ఎలా ఉంటుందో నేను నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదో ఒక్కగానొక్క ముద్దుల మనవడివి కదా, నిద్ర లేకుండా బాధపడకూడదని చెప్పాను అని చెప్పి తాతగారు వెళ్ళిపోవడంతో ఆయన చెప్పింది కూడా నిజమే అయ్యేసరికి దక్ష గదిలోకి వెళ్ళాడు. పిల్లలిద్దరినీ తన పక్కలోనే వేసుకుని ఇద్దరి మీద చేవేసి జోకొడుతూ నిద్రపోతున్న దక్ష కనిపించడంతో నవ్వుతూ ఆమె దగ్గరికి వెళ్ళి మహాలక్ష్మి నిద్రపోతుందని కన్ఫర్మ్ చేసుకుని దక్ష మొహం అంతా ముద్దులు పెట్టి ఐ మిస్ యూ బేబీ అని బెంగగా చెప్పి నెమ్మదిగా సౌండ్ రాకుండా కబోర్డ్ ఓపెన్ చేసి దక్ష చీర తీసుకుని వెళ్ళిపోయాడు. అల్లుడు వెళ్ళిపోగానే కళ్ళు తెరిచి చూసిన మహాలక్ష్మి నవ్వుకుంటూ నిద్రకి ఉపక్రమించింది. దక్ష చీర పరుచుకుని నిద్రపోతూ ఉంటే గాని అతనికి నిద్ర పట్టకపోవడంతో అతనికి ఆశ్చర్యంగా అనిపించి తెల్లవారే వరకు స్పృహ లేకుండా నిద్రపోయి తెల్లవారిన తర్వాత ఫ్రెష్గా నిద్రలేచి తాతయ్య ట్రిక్ బాగుంది అని అనుకుంటూ స్నానం చేసి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయడానికి రాగానే పిల్లలకి స్నానం చేపిస్తూ ఉండడంతో వాళ్ళు ఏడుస్తున్న సౌండ్ వినిపించేసరికి కంగారుగా పైకి పరిగెత్తబోతున్న మనవాణ్ణి గమనించి, పైన కాదురా, గార్డెన్‌లో ఉన్నారు నీ పిల్లలు అని చెప్పడంతో, గార్డెన్‌లో ఏం చేస్తున్నారంటూ గార్డెన్‌లోకి పరిగెత్తేసరికి స్నానం చేపిస్తున్నారు వసుంధర, విశాలాక్షమ్మ. మహాలక్ష్మి
పిల్లలిద్దరికీ నీళ్లు పోస్తూ ఉంటే ఒళ్ళు రుద్ది స్నానం చేపిస్తున్నారు అత్తాకోడలు ఇద్దరు. ఇక దక్ష నీరసంగా పక్కన కూర్చుని వాళ్ళని చూస్తూ ఉంటే, "ఏం చేస్తున్నారు మీరు?" అనగానే, "చెమ్మ చెక్క ఆడుకుంటున్నాం. నువ్వు కూడా వచ్చి జాయిన్ అవుతావా?" అని విశాలాక్షమ్మ వెటకారంగా అనగానే, దక్ష ముసిముసిగా నవ్వుకుంటే, "జోక్స్ కాదు నాని, పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారు?" అంటూ పిల్లల్ని తీసుకోవడానికి ట్రై చేస్తుంటే, "ఒరేయ్, నువ్వు ఆఫీస్‌కి రెడీ అయ్యావు, బట్టలు తడిసిపోతాయి, పిల్లలకి స్నానం చేపిస్తున్నామని" అంది వసుంధర. "మరెందుకు అంతలా ఏడుస్తున్నారు?" అనగానే, "వాళ్ళప్పుడే పుట్టిన పసిపిల్లలు. మనలాగా 25 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళొచ్చిన అడ్డగాడిదలు కాదు. స్నానం అంటే ఏంటి, నీళ్ళంటే ఏంటి తెలియడానికి. అలా నీళ్లు పోస్తుంటే వాళ్ళకి భయం వేస్తుంది. అందుకని ఏడుస్తారు. అలాగని మనం శుభ్రం చేయకుండా ఉండలేం కదా! ఉమ్మ నీరులో ఇన్ని రోజులు ఉన్న పిల్లలు. ఒక నెల రోజులు బాగా శుభ్రం చేస్తే గాని శుభ్రం అవ్వరు" అనగానే, "ఆల్రెడీ హాస్పిటల్‌లో నర్సు స్నానం చేయించింది కదా నాని" అని అన్నాడు కర్ణ. ఒకసారి హాస్పిటల్‌లో పిల్లలకి స్నానం చేపించే వార్డు దగ్గరికి వెళ్లి చూడాల్సింది. ఒక్క టబ్బులో 10 మంది పిల్లలకి స్నానం చేపిస్తార్రా! ఒకరి మురికి ఒకరికి పడుతుంది. కానీ శుభ్రం అవ్వరు అనగానే కర్ణ చిరాకుగా ఫేస్ పెట్టడంతో మరదే నిజాలు చెప్తే ఇలాగే ఉంటది. వాళ్ళేదో ఫార్మాలిటీకి స్నానం చేపిస్తారు గానీ రియాలిటీ మనకు తెలుసు కాబట్టి మనం శుభ్రంగా స్నానం చేయించుకోవాలి. అయినా ప్రపంచంలో నీకు మాత్రమే పిల్లలు పుట్టినట్టు ఏంట్రా నీ ఓవర్ యాక్షన్ అని అంది ఆవిడ. ఏమో నాని వాళ్ళేడుస్తుంటే నాకు కడుపంతా పిసికేసినట్టుగా ఉంది అనగానే, మొదటిసారి తండ్రివయ్యావు. ఈ ఫీలింగ్స్ అన్నీ నీకు మొదటిసారి కాబట్టి నువ్వలా ఫీలవుతున్నావు. రాను రాను అలవాటైపోతాయి కాబట్టి సైలెంట్‌గా టిఫిన్ చేసేసి ఆఫీస్‌కి వెళ్ళిపో. నువ్వు కంగారు పడకు, మమ్మల్ని కంగారు పెట్టకు అని చెప్పడంతో, కొంచెం నెమ్మదిగా స్నానం చేయించండి, చిన్న పిల్లలు కదా అనగానే, మాకు తెలుసులే పోరా అని ఆవిడ చిరాకు పడ్డంతో, నీకీ మధ్య ప్రతిదానికి చిరాకొచ్చేస్తుంది నాని. ఇలా అయితే బీపీ పెరుగుతుంది అని అంటూ కర్ణ చెబుతూ ఉండడంతో మహాలక్ష్మి, దక్ష నవ్వుకున్నారు. పిల్లలిద్దరికీ స్నానం చేయించి, చివరగా దిష్టి తీసి టవల్‌లో చుట్టి, లోపలికి తీసుకుని రావడంతో విశ్వనాథ్ ఆఫీస్‌కి వెళ్ళిపోయిన కర్ణ ఇంకా ఆఫీస్‌కి వెళ్ళకపోవడంతో, "ఏంట్రా ఇంకా ఉన్నావు? వెళ్ళలేదు" అనగానే, "మీరు పిల్లలకి స్నానం చేయించే వరకు ఉందామని ఉన్నాను" అనగానే, ఆవిడింక వీడితో మాట్లాడి అనవసరం అన్నట్టుగా మౌనంగా ఉంటే, "పిల్లల్ని నేను రెడీ చేస్తాను, మీరెళ్ళండి. స్నానమే ఇలా చేయించారంటే మీరు రెడీ చేస్తుంటే ఇంక ఎంత ఏడుస్తారో" అనగానే, "రేయ్! చేసిన ఓవర్ యాక్షన్ చాలు, వెళ్ళరా" అని అంటూ ఉంటే, "నేను రెడీ చేసుకుంటాను, నువ్వే వెళ్ళు" అన్నాడు. "అల్లుడు గారు రెడీ చేసుకుంటాను అంటున్నారు కదా పెద్దమ్మ, రెడీ చేసుకోనివ్వండి. అల్లుడు గారి ముచ్చట ఎందుకు కాదనాలి? దక్ష పుట్టినప్పుడు ఆయన కూడా అంతే. హాస్పిటల్‌లో తెగ రెడీ చేసుకునేవాడు. పక్కన చూసే వాళ్ళందరూ నవ్వుకునేవాళ్ళు" అని మహాలక్ష్మి చెప్పడంతో, "సరే మీ ఇద్దరు పిల్లల కోతులే. నువ్వు ఎంత బాగా మేనేజ్ చేస్తావో మేం కూడా చూస్తాం. అందరూ పక్కకి రండి" అనగానే పౌడర్ డబ్బా తీసుకుని పౌడర్ పూసి రుద్దుతూ ఉంటే, "కాటుక మీ తాత పెడతాడా?" అనగానే, "నేనెందుకు పెడతానే" అన్నారు వాళ్ళ తాతగారు. "మరి మీ మనవడు కాటుక పెట్టకుండానే పౌడర్ రాస్తున్నాడు" అనగానే, "కాటుక పెట్టడం నాకు రాదు నానమ్మ" అనగానే, "మరెందుకురా ప్రతి దాంట్లో దూరిపోతావు" అని అంటూ కాటుక తీసుకుని నుదుటి మీద, బుగ్గ మీద, చెవ్వెనక, పొట్ట మీద, అరచేతికి, అరికాలికి పెడుతుంటే, "నానమ్మ వాళ్ళు పిల్లలు, దిష్టిబొమ్మలు కాదు, అలా రెడీ చేస్తున్నావు" అని అన్నాడు. "ఒరేయ్ ఆగరా, చిన్నపిల్లలు కాబట్టి దిష్టి తగలకుండా అన్ని దిష్టి చుక్కలు పెడతారు" అని దిష్టి చుక్కలు పెట్టి, "ఇప్పుడు ఒక డబ్బా పౌడర్ మొత్తం నీ పిల్లలకి రాసుకో" అని చెప్పింది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.